హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. హ్యాట్రిక్ ఫ్లాప్స్ ని తండేల్తో కవర్ చేసేసాడు నాగ చైతన్య. ఇక నెక్స్ట్ టార్గెట్ అప్పుడిచ్చిన గ్యాప్ ని ఫిల్ చేయడమే. అందుకు తగ్గట్లుగానే పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నాడు. ఇక బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టేందుకు భారీ స్కెచ్ వేయబోతున్నాడు. డాడ్ నాగ్ బాటలో పొరుగు దర్శకుడిపై ఫోకస్ చేస్తున్నారట చైతు. కస్టడీ తండేల్ మధ్య 2 years గ్యాప్ తీసుకున్న నాగ చైతన్య నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా కేర్ తీసుకుంటున్నాడు. NC24 సెట్స్ పై ఉండగానే మరో మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. తన మైల్ స్టోన్ మూవీ NC25 కోసం ఇప్పటికే మజిలీ రూపంలో తన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ వేసిన శివ నిర్వాణకు ఛాన్స్ ఇచ్చాడని గట్టిగానే బజ్ వినిపిస్తోంది. ఖుషి యావరేజ్ హిట్ తర్వాత 2 ఏళ్లుగా మరో ప్రాజెక్టు చేయని శివను పిలిచి కలిసి పనిచేద్దామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. నాగార్జున తన 100వ చిత్రం కోసం తమిళ దర్శకుడు రా కార్తిక్ ని సెట్ చేశాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు చైతు కూడా మరో ప్రాజెక్ట్ కోసం ఓ కోలీవుడ్ డైరెక్టర్ తో చర్చలు జరుపుతున్నారట. సర్దార్ ఫేమ్ PS మిత్రన్ చైతును కలిసి స్టోరీ వినిపించినట్లు తెలుస్తోంది. కథ నచ్చి చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన కోసం ప్రతిసారి కథ రాసుకుని వినిపించిన వెంకీ అట్లూరితో మంచి సినిమాలు మిస్ అయిన చైతు ఇకపై కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలపై కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్లే కనిపిస్తున్నాడు. టాలీవుడ్ బాలీవుడ్ స్టార్ హీరోస్ అంతంత రెమ్యునరేషన్స్ తీసుకుంటే మనమెందుకు తీసుకోకూడదు అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయినట్లున్నారు ఆ శాండల్వుడ్ హీరోస్. అందుకే నెక్స్ట్ సినిమాలకి గట్టిగానే పుచ్చుకుంటున్నారు. వీళ్ళు తీసుకున్నంత రెమ్యునరేషన్ తో పోలిస్తే వార్ 2కి హృతిక్ తారక్ తీసుకున్నది తక్కువే. ఇంతకీ కన్నడ సీమలో భారీగా ఛార్జ్ చేస్తున్న హీరోస్ ఎవరు? ముంచుతున్నారా తేల్చుతున్నారా? బాహుబలి సౌత్ ఇండియా స్టామినాను గ్లోబల్ రేంజ్ కు తీసుకువెళ్తే శాండల్వుడ్ కు మహర్దశను తీసుకొచ్చింది KGF. రాకీ బాయ్ పెర్ఫార్మెన్స్ కు బీటౌన్ బాక్స్ ఆఫీస్ షేక్ అయింది. KGF కన్నా KGF 2 1000 crore కొల్లగొట్టి ఖాన్స్ త్రయానికి బిగ్ షాక్ ఇచ్చింది. కన్నడ చిత్రసీమలో కాలర్ ఎగరేసే మూవీగా మారడంతో పాటు అప్ కమింగ్ ఫిల్మ్స్ కు హోప్స్ ఇచ్చింది. ఇదే ధైర్యంతో రిషబ్ శెట్టి కాంతారతో సక్సెస్ అయ్యాడు. సుమారు 500 కోట్లను కొల్లగొట్టడంతో పాటు జాతీయ అవార్డులను దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమాలు ఇచ్చిన బూస్టప్ తో నెక్స్ట్ సినిమాలను సిద్ధం చేస్తున్నారు ఈ ఇద్దరు. KGF 2 కాంతార భారీ హిట్స్ కావడంతో రాబోయే చిత్రాలు టాక్సిక్, కాంతార 2లను ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక్కడి వరకు ఓకే, కానీ ఈ ఇద్దరు హీరోలు రెమ్యూనరేషన్స్ కూడా అమాంతం పెంచేశారు. టాక్సిక్ కోసం 50 కోట్ల నుండి 70 కోట్ల వరకు తీసుకుంటున్నాడని టాక్. అలాగే బాలీవుడ్ యాంటిసిపేటెడ్ మూవీ రామాయణలో రావణాసురుడి పాత్ర కోసం 100 కోట్లు ప్లస్ నిర్మాతగా షేర్ ఉండడంతో లాభాల్లో వాటా కూడా తీసుకోబోతున్నాడు రాకీ బాయ్. కాంతారకు కేవలం 5 కోట్లు మాత్రమే ఛార్జ్ చేసిన రిషబ్ శెట్టి కూడా కాంతార ప్రీక్వెల్ కోసం 100 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడట. అంటే సుమారు 2400% ఫీజ్ హైక్ చేశాడు హీరో. ఇవే కాదు, హనుమ, ద ప్రైడ్ ఆఫ్ భారత్ చిత్రాలకు కూడా ఇంచుమించు ఇంతే పుచ్చుకుంటున్నాడని తెలుస్తోంది. వీరి రెమ్యూనరేషన్ చూస్తూ ఉంటే బాలీవుడ్, టాలీవుడ్ హీరోలు కూడా పనికిరాలన్న డౌట్ వస్తోంది. వార్ 2 కోసం హృతిక్, తారక్ 50 నుంచి 60 కోట్లు తీసుకున్నారట. అలాగే రాజాసాబ్ కోసం 150 కోట్లున్న రెమ్యూనరేషన్ కూడా తగ్గించేసుకున్నాడట ప్రభాస్. కానీ సక్సెస్ జోరు మీదున్న శాండల్వుడ్ హీరోలకు భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు వెనుకాడడం లేదు నిర్మాతలు. అంతేగా మరి, KGF తర్వాత యష్, కాంతార తర్వాత రిషబ్ మరో హిట్ చూడలేదు. అదే వన్స్ బొమ్మ తలకిందులైతే ఆటోమేటిక్ గా ఫీజులు తగ్గిపోతూ ఉంటాయి. మరి ఈ ఇద్దరు హీరోలు నెక్స్ట్ సినిమాలతో శాండల్వుడ్ ను ముంచుతారో తేలుస్తారో వెయిట్ అండ్ సీ. అక్షయ్ కుమార్ ఆడియన్స్ ని మోసం చేస్తున్నాడా? 35+ కెరియర్ లో కొత్తగా ఆయనపై పడుతున్న నెగిటివ్ మార్క్ ఏంటి? కిలాడి నటనకు వంకలు ఎత్తుకుతున్నదెవరు? ఇప్పటికీ ఆయనకి డైలాగ్స్ చెప్పడం సరిగా రాదా? అక్షయ్ పై నెటిజన్ల రోస్టింగ్ కి రీజన్ ఏంటి? బాలీవుడ్ స్టార్ యాక్టర్, మినిమం గ్యారంటీ హీరో అక్షయ్ కుమార్ సోషల్ మీడియా ట్రోలర్లకు అడ్డంగా బుక్ అయ్యాడు. కాదు ఆయనే ఛాన్స్ ఇచ్చినట్లయింది. 38 ఏళ్ల సినీ కెరీర్లో ఈ రకమైన రోస్టింగ్ ఇప్పటి వరకు చూసుండదు. అంతేనా, అతడి నటనకు వంక పెడుతూ ఆట ఆడేసుకుంటున్నారు. కన్నప్పలో టెలిప్రాంప్టర్ వాడి డైలాగులు చెప్పాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుగు రాదు కాబట్టి ఇలా చెప్పాడు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. హిందీలో డైలాగ్స్ చెప్పేందుకు కూడా టెలిప్రాంప్టర్ వాడిన వీడియో ప్రూఫ్స్ చూపిస్తున్నారు నెటిజన్స్. కన్నప్పతో టాలీవుడ్ ప్రేక్షకులతో టచ్ లోకి వచ్చేశాడు అక్షయ్ కుమార్. ఇందులో శివుడిగా కనిపించాడు, కానీ ఆయన రోల్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. శివుడు, పార్వతి క్యారెక్టర్లకు అక్షయ్, కాజల్ అగర్వాల్ సెట్ కాలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ టైంలోనే టెలిప్రాంప్టర్ తో డైలాగులు చెప్పడంపై మరింత ట్రోలింగ్ అవుతున్నారు కిలాడి హీరో. రాసిన డైలాగ్స్ చదువుతూ యాక్టింగ్ చేయడంపై కాంట్రవర్సీ అవుతుంది. ఉన్నదే కాసేపు స్క్రిప్ట్ చదివి ఆ డైలాగ్స్ కూడా గుర్తుపట్టలేరా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడే కాదు, సర్పిరా సినిమా టైంలో కూడా టెలిప్రాంప్టర్ టెక్నిక్ తోనే డైలాగ్స్ చెప్పాడని వీడియో ప్రూఫ్ షేర్ చేస్తున్నారు సోషల్ సైనికులు. ఇక ఆయన నటనకు వంక పెడుతున్న వాళ్ళు లేకపోలేదు.
యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ చూపడం లేదని, అలాంటప్పుడు ఇలా డైలాగులు చెప్పి ప్రేక్షకులను మోసం చేసే బదులు రెస్ట్ తీసుకో అంటూ సూచనలు ఇస్తున్నారు. ఇన్నాళ్ళు కెరీర్లో ఈ రకమైన ట్రోలింగ్ కు గురి కాలేదు అక్షయ్. మరి వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకుని మరింత కేర్ఫుల్ గా ఉంటాడు, డైలాగ్లపై కాన్సంట్రేషన్ చేస్తాడు. లెట్స్ సీ. నార్త్ బెల్ట్ లో బాక్సాఫీస్ కలెక్షన్స్ ని ఎలా కొల్లగొట్టాలి, అక్కడ మార్కెట్ ని ఎలా టార్గెట్ చేయాలి, సినిమాపై బజ్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఎలా, టాలీవుడ్ స్ట్రాటజీ అప్లై చేస్తే పోలా అని ఫిక్స్ అయిపోయాడు అర్జున్ మేనలుడు ధ్రువ్ సర్జా. తెలుగు ఇండస్ట్రీ చూపించిన మార్గాన్ని ఫాలో అయిపోతున్నాడు. ఇంతకీ ఏంటో స్ట్రాటజీ చూద్దామా? కన్నడ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీగా హైప్ క్రియేట్ చేస్తున్న మూవీ కేడి ది డెవిల్. సీనియర్ నటుడు అర్జున్ సర్జా మేనలుడు ధ్రువ్ సర్జా మరోసారి పాన్ ఇండియా సినిమాను దించుతున్నాడు. మార్టిన్తో లాస్ట్ ఇయర్ దసరాకు అన్ని భాషల్లో దండయాత్ర చేసినప్పటికీ సినిమాకు సరైన బస్ లేక బాక్సాఫీస్ దగ్గర బొక్కబొర్లా పడింది. అందుకే తన నెక్స్ట్ పాన్ ఇండియా ఫిలిం విషయంలో ఫస్ట్ నుండి కేర్ తీసుకుంటున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్ టార్గెట్ చేసేందుకు ఫిక్స్ అయ్యాడు. అందుకే ఇప్పటికే టాలీవుడ్ నేర్పిన పాఠాలను అప్లై చేస్తున్నాడు. పుష్ప బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైనప్పటికీ పుష్ప 2కు మరింత హైప్ కలెక్షన్స్ రావాలంటే నార్త్ ఆడియన్స్ హార్ట్ పై గట్టిగా ముద్ర వేయాలని భావించిన టీం పాట్నాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి సక్సీడ్ అయింది. ఇదే స్ట్రాటజీని గేమ్ చేంజర్ నుండి కన్నప్ప టీం వరకు ఫాలో అయింది. రిజల్ట్ సంగతి పక్కన పెడితే బీ టౌన్ లో ఈ సినిమాలు ఇంపాక్ట్ చూపగలిగాయి, ఓపెనింగ్స్ రాబట్టగలిగాయి. ఇప్పుడు ఇదే ఫార్ములాను టేక్ ఓవర్ చేస్తున్నాడు ధ్రువ్ సర్జా. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు సినిమాపై పెద్దగా బజ్ క్రియేట్ చేయకపోవడంతో టీజర్ లాంచ్ ముంబైలో నిర్వహించి నార్త్ ఆడియన్స్ ను అలర్ట్ చేశాడు. కేడి ది డెవిల్ ను ప్రేమ్ తెరకెక్కిస్తూ ఉండగా ఈ సినిమా కోసం మరోసారి జోడీ కట్టబోతున్నారు బాలీవుడ్ ఒకప్పటి బెస్ట్ బేర్ సంజయ్ దత్ అండ్ శిల్పా శెట్టి. రమేష్ అరవింద్, వీర్ రవిచంద్రన్, నోరా ఫతేహి లాంటి స్టార్ కాస్ట్ అదనపు ఆకర్షణ. ముంబైలో రిలీజ్ చేసిన టీజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారట. ఈ సందర్భంగా రాజాసాబ్, ధురంధర్ క్లాషెస్ గురించి సంజయ్ దత్ మాట్లాడుతూ 2 సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశానని, 2 బాక్సాఫీస్ దగ్గర క్లాష్ కాకూడదని భావిస్తున్నట్లు చెప్పాడు. మరి మున్నాభాయ్ మాటలను ధురంధర్ పట్టించుకుంటుందా, రాజాసాబ్ టీం కన్సిడర్ చేస్తుందా? లెట్స్ సీ. సర్దార్ 2 కంప్లీట్ కావడంతో కార్తీ నెక్స్ట్ సినిమాను షురూ చేశాడు. టైటిల్ కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక నిత్యా మీనన్ కంటిన్యూస్ గా తమిళ సినిమాలతోనే తెలుగులో పలకరిస్తుంది కాబోలు. అలాగే కేర్ ఆఫ్ కంచరపాలెం మేకర్స్ నుండి మరో ఫీల్ గుడ్ మూవీ రాబోతోంది. ఈ సినిమాలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మీకోసం. వావాతియార్ సర్దార్ 2 కంప్లీట్ కావడంతో కార్తీ మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. దర్శకుడు తమిళ్తో కార్తీ 29ని సెట్ చేశాడు. రీసెంట్లీ ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. మార్షల్ అనే టైటిల్ ఫిక్స్ కాగా రీసెంట్లీ చెన్నైలో షూటింగ్ స్టార్ట్ చేశారు. నయా సెన్సేషన్ సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తూ ఉండగా కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్. ఇది 1960లలో రామేశ్వరంలో ఒక గ్యాంగ్స్టర్ జీవితాన్ని బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాక్. కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్ర రూపస్యల లాంటి ఫీల్ గుడ్ మూవీలను నిర్మించిన ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా మారి తెరకెక్కించిన చిత్రం కొత్తపల్లిలో ఒకప్పుడు. రానా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. జూలై 18న థియేటర్లోకి రాబోతుంది ఈ మూవీ. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. నిత్యా మీనన్ ఇక నుండి తమిళ డబ్బింగ్ చిత్రాలతోనే తెలుగు ఆడియన్స్ ను పలకరించేట్లు కనిపిస్తోంది. భీమ్లా నాయక్, శ్రీమతి కుమారితో టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు దూరంగా ఉన్న మేడం తిరుచిత్రాంబలం డబ్బింగ్ వర్షన్ తిరుగుతో హాయ్ చెప్పింది. తెలుగులో ఇప్పటి వరకు కొత్త సినిమాకు సైన్ చేయని భామ మరోసారి తమిళ మూవీతోనే పలకరించనుంది. తలైవన్ తలైవిని తెలుగులో సార్ మేడంతో డబ్ చేయబోతున్నారు. ఆ వెంటనే ఇడ్లీ కడాయితో టాలీవుడ్ ప్రేక్షకుల ర్యాప్కు రెడీ అయింది నిత్య.